హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం 2 శుభవార్తలు అయితే చెప్పారు. అయితే ఆ 2 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే ఉంది. ఆధార్ కార్డు ఉన్నా కానీ ఇవి అయితే మీరు తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని రాష్ట్రాలకైతే విజ్ఞప్తి అయితే చేశారు. ఒకవేళ మీరు చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసుకోకపోయి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఇది చేసుకోండి. ఇది ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, అంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. మీకు ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలి, అలాగే ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు పద్ధతి ప్రకారం మీరు అనుసరించి చేసుకోండి ఫ్రెండ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆధార్ కార్డులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ 10 ఇయర్స్ కంప్లీట్ అయితే అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రూల్ అనేది తీసుకొచ్చింది. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్ర వాసులు మాత్రమే కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అప్డేట్ చేసుకున్నారు, చాలామంది ఇంకా అప్డేట్ చేసుకోలేదు. అయితే ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పటి నుండి క్రియేట్ అయ్యిందని చెక్ చేసుకోండి. దాంట్లో డేట్ ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మీరు ఎవరికైనా చూపించి తెలుసుకోండి. దాంట్లో డేట్ ఉంటుంది. సో ఆ డేట్ వైజ్ ఆ డేట్ నుండి ఇప్పటి వరకు, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే డేట్ ఉందో ఇప్పటి వరకు 10 ఇయర్స్ కంప్లీట్ అయిందా అనేది చెక్ చేసుకోండి. 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటే తప్పనిసరిగా మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డులో బై మిస్టేక్ కొంతమంది ఏంటంటే తొందరపాటు ద్వారా ఏంటంటే తమ యొక్క పేర్లలో స్పెల్లింగ్ రాంగ్ రావడము, అలాగే మనకు అడ్రస్ కానివచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఇంకా ఏదైనా మనకు రాంగ్ రావడం. సో దాన్ని కరెక్షన్ చేసుకోవాలంటే, అంటే దాన్ని ఒకవేళ పేరు మార్పులు చేసుకోవాలన్నా, సరి చేసుకోవాలన్నా సో మీరు చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది మీకు క్లారిటీ ఇచ్చి ఆన్లైన్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సేవా కేంద్రాలకు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ సేవా కేంద్రాలకు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే కనుక మీ యొక్క ఆధార్ కార్డు అప్డేషన్ చేయాలన్నా వేలి ముద్ర వేసి, అంటే బయోమెట్రిక్ తీసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే చాలు, అప్డేట్ అయిపోతుంది. ఈజీ వే. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో పేర్లు కానివచ్చు, అడ్రస్ కానివచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు, ఎలాంటివి కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ సేమ్ మీ సేవకు వెళ్తే కనుక వాళ్ళు వేలిముద్ర, అంటే మీకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ అనేది తీసుకొని మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే చాలు. ఇది మనకు ఆఫ్లైన్ ప్రాసెస్. ఇక ఆన్లైన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆధార్ పోర్టల్కి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్లో గూగుల్ ఓపెన్ చేసి ఆధార్ పోర్టల్కి వెళ్ళి అక్కడ ఆధార్ అప్డేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేస్తే కనుక అప్డేషన్ అయిపోతుంది. అలాగే ఆధార్ అక్కడ ఎడిషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మీరు ఏంటంటే క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ యొక్క ఆధార్లో ఏదైతే పేరు రాంగ్గా ఉందో మీరు సరి చేసుకోవాలో అక్కడ మీరు కరెక్ట్ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క పేరు అనేది మా కరెక్ట్ పొజిషన్లో వచ్చేస్తుంది. సో ఇది మనకు ఆన్లైన్ ప్రాసెస్. ఒకవేళ ఆన్లైన్ ప్రాసెస్ తెలిసి ఉంటే చేసుకోండి. ఒకవేళ మాకు తెలియదు అనుకున్న వాళ్ళు మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.